महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय पंचदशी दुर्गानंद सरस्वती स्वामी वारी की जय। रामाराय सद्गुरु प्रभु महाराज की जय। श्री आरक रामाराव महाराज की जय। अमलावदास श्रीमती गंडिकोट सुभद्रम्म सद्गुरु प्रभु महाराज की जय। అందరూ కూడా గురుశిష్య అన్యోన్య దర్శనంలో చెప్దామని ఎంతో మొదటగా ప్రిపేర్ అయ్యి వచ్చాను. మరి అందరూ మన గురువులు అందరూ దాని మీద ఎక్కువగా చెప్పారు. కొంచెం ముందుకి కొంచెం గురువులు అనుభవించాలి. కొంచెం ముందుకు మనం తెలుసుకున్న విద్య పరిపూర్ణ బోధ. ఆ పరిపూర్ణ బోధ గురించే కొంచెం ముందడిగేసి చెప్పదలుచుకున్నాను. పెద్దలు అనుభవించాలి. పుట్టుట గిట్టుట లేకను పుట్టిని గిట్టేడి ఎరుక కోడి మెరుగ చట్టువలే కదలకొండను బట్ట బయలింటిదని భావింపదగును. ఎక్కాలేక సేవింపదగును. వట్టి ఆశల చేత పట్టుబడతాను. గుట్టు దేశికు నోట గట్టిగా తెలుసుకొని భావింపదగును. ఏకాలేక సేవింపదగును. చౌకుటికు లేదండి ఈ పరిపూర్ణమైనది. అంతా నేను బ్రహ్మ స్వరూపం. దీన్ని గురుముఖంగా తెలుసుకొని ఈ గుట్టు తెలుసుకుంటే చాలు మన జనమరణాలు రహితం అయిపోతుంది. ఎందుకంటే అహం లేని స్థితిని గురువు అనుభూతి చెందినది ఏదో దాన్ని కూడా విడిచి మళ్ళీ శిష్యుని ఉద్ధరించడం కోసం లేని ఏక నిలుపుకొని మనకి గురుబోధ చేస్తారు. ఆ గురువు మనసు అయ్యి శిష్యుడు ఆ గురు స్థానాన్ని అందుకొని శిష్యుడు గురువు రెండు కూడా లేని స్థితిని పొందుతారండి. అందుకంటే పుట్టుట గిట్టుట లేక పుట్టి గిట్టి ఏక కోడి నిలుపుతాను అన్నాడు. ఈ సాగుతులు లేని జన్మనాలు లేని బోధబోధని ఈ పద్యంలో చెప్పడం అని తెలియజేస్తున్నారండి గురువు గారు. సామర్థ్యమేమి చూపదు కామక్రోధాధికములు కలిగేదని సమం బాములేరుండదు ఇతరులేమనిదను మారువరు కాది బట్ట బయలు. దీనికి మృక్కే ఇతరాదేజేలు అవునక ఒక మేనైనా కాక మితి మీరియున్నది ఈ బట్ట బయలు. దీనికి మృక్కే ఇతరాదేజేలు. దీంట్లో సామర్థ్యం ఏం లేదండి. మన అందరూ కోరుకోక అన్ని మనకి కోరిక తీర్చే కోరకాలండి. కోరిక తీర్చే గురువులు కాదు మన గురువులు. ఎలాంటి కోరిక తీరుస్తారంటే కొడుకు ఏమి కొమ్మస్తారో కొట్టాలని సాంతలాగా జన్మలో లేని స్థితి తీసుకెళ్ళి గురువులండి. చిన్న చిన్న సామాన్యమైన కోరికలు పిల్లలు ఏదో గాజు మొక్కలతోటి వాటితో ఆడుకుని ఆనందపడుతూ ఉంటారు. వాళ్ళు వదిలిస్తే వాళ్ళు ఆనందపడరు. అలాంటి చిన్న చిన్న కోరికలు కోరే సామాన్యమైన వాళ్ళకి తీరే బోర్ కాదు. వాళ్ళ కోరికలు తీరతాయి కాదని కాదు. దానికంటూ పురుషపడదు. మనం పురుష పెట్టుకునే తీవ్ర నిర్ణయానికి వచ్చిన వాళ్ళు ఆ సాధనలు మాత్రమే దేహంలో కానీ పరంలో కానీ ఏది ఇచ్చ ఉండకూడదు. నాకు ఇది కావాలని కానీ స్వర్గలోక సంపదలు కావాలని కానీ సౌఖ్యం కావాలని కానీ కాదు. ఆత్మరహిత స్థితి. ఈ జగన్మండలి ఎన్నో యోగాలనే ధరించి వచ్చాను. ఎన్నో కష్టాలు అనుభవించాను. గురుదేవ ఇవి ఏవి వద్దు నన్ను తరింపజేయండి అని వచ్చిన సశిష్యుడికి ఈ బోధ రత్నాలు లాంటిదండి. మామూలు వాడికి గవర్నమెంట్ ఏమవ్వదు. అందుకని సామర్థ్యం ఏమయ్యేదో కామక్రోధాల్లో అయ్యేదు. నాకు ఏదో శత్రువుకున్నారు, నా ఆస్తులు పోగొట్టేసుకున్నాను, వాళ్ళ మీద ఏదో ప్రతికారం చేయాలంటే సాధ్యపడేది దీనివల్ల. కానీ నిర్మలమైన మనసు అహం రైతువారి స్థితి. మళ్ళీ నువ్వు జన్మకు వచ్చి ఇది వాళ్ళు పడకండి. వైకుంఠపాలి ఆటలో చూడండి, మొదటి కోటి బొమ్మ నుంచి అలాగా ఎన్నో అంచెలు వేసుకుంటూ మనం నిత్యం చెప్తూ ఉంటాం, పాములు తింటూ ఉంటాం. అలా అన్ని స్టెప్లు దాటి పై స్థాయికి వచ్చి పానంలో సోపానంలోకి వచ్చేసరికి మళ్ళీ అక్కడ అల్పాసనంలో పెద్ద పాము ఉంటుందండి. ఏమాత్రం మాయలో చిన్న ఆశ కలిగిన మళ్ళీ మనం జన్మన్న స్థితికి వచ్చేస్తాం. గురువు దగ్గర మంత్రం తీసుకొని ఆ మంత్ర భావంలో ఉండాలండి. ద్వాదశి అంటే అంతా నేను బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపం
ఆ నీవే ఉన్న నీవు లేకుండా ఉండాలి. అహంరహితమైన స్థితి చూడసి ఎంతవరకు నిలుకోకూడదు. ఆ సుందరేట అంటారు, సుందరేట మరునేట ఏదైనా ఒకటేనండి. మళ్ళీ జన్మ కారణం ఏది నిలుపుకున్నా మళ్ళీ అవకాశం నోట్లో పడి మళ్ళీ దిగదారి మళ్ళీ మొదటి స్టెప్ కోతి బొమ్మలోకి వచ్చేస్తాం. అందుకని ఆ చివరి స్టెప్కి వచ్చాను మనం. అందంగా ఆ ఎరుక మరుపు ఆ స్థితిని తెలుసుకొని ఎరుక లేని స్థితి, జగన్మలో లేని అతని స్థితిలో ఉండి ధరించి అందరినీ తయారు చేసే గురువులకి అందరికీ గొప్ప బోధన అందిస్తున్నందుకు ఈ రామాయణ గారికి, ఈ అచల ప్రాంతరహిత ఆశ్రమానికి ఈ సభ్యులు, మా కుటుంబ సభ్యులు, అచలమే కుటుంబం అంతా నేను బ్రహ్మస్వరూపం. వీళ్ళందరికీ కూడా గౌరవస్పందన తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులకి జై సద్గురు మహారాజుకి జై. అంటే ఈ ఊళ్ళో బాధ్యతని థ్యాంక్ యూ. బాగా చెప్పారు. మీరు మా ఆశ్రమం రావడం కూడా గొప్ప విశేషం.